नमस्ते लीला प्रसन्न कुमारी श्री गिजा पिरामिड स्पिरिचुअल सोसाइटी ब्रह्मर्षि पितामह పత్రిజీకి పాదాభివందనాలు। ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే శాకాహారమే అమృతాహారము అనే విషయం గురించి తెలుసుకుందాం। మనం పుట్టిన దగ్గర నుంచి కూడా మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు అలా సంఘం అనేది ఈ విధంగా మనకి మాంసాహారం తినడం అనేది అలవాటుగా వచ్చింది। పండగలని, అమ్మవారి పూజలు అని చెప్పి బలి తీసుకుంటూ మనం ఆ మాంసాహారాన్ని తినడం అనేది మొదలైంది। అయితే ధ్యానం ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నేను చాలా ఇష్టంగా తినేదాన్ని మాంసాహారం। అయితే ధ్యానం ఎప్పుడైతే చేశానో ఒక 3 నెలల పాటు 6 గంటల సేపు ధ్యాన సాధన చేసేదాన్ని। చేసేటప్పటికి నాకు తెలియదు, మాంసం తినకూడదని కూడా తెలియదు। అయితే అది తింటూ ఉంటే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించింది ఒక 2 నెలల తర్వాత నుంచి। అయితే అలా చూసి మానేయడం జరిగింది। ఇంకా నేను తినలేకపోతే నాకంటే సీనియర్ని అడగడం అయింది। అడిగితే ఏంటి ఇలా మాంసం తినలేకపోతున్నాను అనేసి అంటే, ఈ ధ్యానంలో ఒకే ఒక నియమం ఉంది, అది మాంసాహారం మానివేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది। అయితే నాకు తెలియకుండానే నాకు అది నచ్చలేదు, అప్పుడు మానేశాను। అయితే అది ఎందుకని మానేయడం జరిగింది అంటే, మీలో కరుణ అనేది కలిగింది కాబట్టి। కరుణ అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఆ కరుణ అనేది ఉంది, కానీ ఆ కరుణను మేల్కొల్పడం జరిగింది ధ్యాన సాధన ద్వారా। అప్పుడు దాన్ని మనం తీసుకోలేదు। అన్ని సర్వ జీవుల పట్ల కరుణ అనేది కలిగింది కాబట్టి నేను అది తినలేకపోయాను, మీరు అది తినలేకపోయారని చెప్పడం జరిగింది। అయితే ఇది ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేస్తూ మన జీవితంలో ఏది చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం అనేది ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు। అలాగే ఒక పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతాం, నదీ స్నానాలు చేస్తాము, అలాగే ఇంకా ఎన్నెన్నో మొక్కులు మొక్కుకుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాము। దైవం మనకి ఇది ఇవ్వాలని అది ఇవ్వాలని కోరుకుంటూ ఒకవైపు దైవంపై కోరికలు కోరుతాము, అలాగే ఇక్కడ బలులు కూడా అమ్మవారు కోడి బలం మంది, మేకన్ బలం మంది అనుకుంటూ వాటిని కూడా బలి తీసుకుంటూ ఉంటున్నాం మనం। ఆ మాంసాహారం తినడం కూడా మొదలుపెట్టాము। అయితే తెలియనంత వరకు ఏది తప్పు కాదు। మనకి ఇప్పుడు ఏంటంటే ఎన్నో విధాలు మనం పుణ్యం చేస్తున్నాము, మనకి ఎన్నో రకాల ఆహారాలు కూడా ఉన్నాయి। మాంసాహారం ఒక్కటే కాదు, మనకి చాలా రకాల ఆహారాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఎప్పుడో పూర్వకాలంలోని ఆది మానవుడిగా ఉన్నప్పుడు జంతువులను చంపి తినే ఆనవాయితీ ఉంది। తర్వాత మనిషి ఎన్నో రకాల పంటలు అవి పండిస్తూ తన ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల ఎన్నో రకాలైన ఆహారాలు మనకి ఉన్నాయి, మాంసాహారమే కాకుండా। అలాగే ఇది బలం అని అనుకుంటే ఒక ఆవులని, గేదెలని గడ్డి తిని ఎంతో బలంగా ఉంటూ పాలిస్తాయి। అలాగే ఏనుగు శాకాహారి, అలాగే గుర్రం ఎంతో అతి ఫాస్ట్గా పరిగెట్టే గుర్రం, ఇవన్నీ కూడా శాకాహారంలోనే ఉంటాయి, అవన్నీ మీకు తెలిసిన విషయాలే। అలాగే మాంసాహారం తినే క్రూర జంతువు పులి, అది ఎలా ఉంటుందంటే క్రూరంగా ఉంటుంది, దేన్నైనా తినేయాలి, చంపేయాలి, ఇంకా అదే దాన్ని। అది ఎందుకు వచ్చిందంటే ఆ క్రూరత్వం అనేది ఒక జంతువుని తినడం వల్ల ఆ క్రూరత్వం వచ్చింది। మనలో కూడా ఎవరైతే ఎక్కువ మాంసాహారం తింటారో వాళ్ళు రజోగుణంతో ఉంటారు, అంతా నాకే కావాలన్న అధికారపూర్వకంగా ఉండడం అనేది జరుగుతుంది, రజోగుణం ఉంటుంది। ఎప్పుడైతే శాకాహారం తిన్నారో వాళ్ళలో సాత్విక గుణం అనేది ఉంటుంది।
ఈ విధంగా మనం తినే ఆహారాన్ని బట్టి మన గుణాలు కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే బ్రాహ్మిన్స్ ఎంతో వాళ్ళ నోటితో ఎంతో చక్కగా ఉచ్చరిస్తారు. గుళ్ళో కూడా బ్రాహ్మిన్స్ని ఎందుకు పెడతారు, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే అర్థమవుతూ ఉంటాం. ఏ పెద్ద పెద్ద పండగలు పూజలు అయినా సరే వాటికి మనం శాకాహారమే ఉంటుంది కానీ మాంసాహారం అనేది ఉండదు. ఏ అమ్మవారు కూడా జంతువుని, దేవుడు అయిన వారు ఎవరిని కూడా అన్నిటినీ సమభావంతో చూడడం జరుగుతుంది. అంతేగాని ఒక జీవిని చంపేసి తనకు బలి ఇమ్మని ఎప్పుడు చెప్పదు అమ్మవారు. కాబట్టి ఇవన్నీ మన మూఢ నమ్మకాలు, తినడానికి ఒక మార్గం తప్పించి ఇంక వేరే ఏది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఆరోగ్యం మీద చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం చేసుకోవాలి. మాంసాహారం తిన్నప్పుడు ఆ నోరు లేని జీవాల్ని చంపడం జరుగుతుంది. అవి మనతో పాటు జీవించడానికి వచ్చాయి. దాని జీవితకాలం ఒక 5 సంవత్సరాలు అయితే మనం ఒక 2-3 సంవత్సరాల్లో దాని జీవితకాలాన్ని పూర్తిగా తీసేస్తున్నాము. ఆ చంపిన వాడికి, తిన్నవాడికి, వండిన వారికి అందరికీ సమభాగంలో ఆ పాపం అనేది ఉంటుంది. కాబట్టి అవి మనతో పాటు మన కళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి అవి వచ్చాయి తప్పించి ఇంకా వేరే కాదు. మనిషి సామ్రాజ్యం, మనిషే ఆ జంతు సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని రక్షించాల్సింది పోయి కంచే చేను మేసినట్టుగా అవన్నిటినీ మనమే భక్షిస్తున్నాము. ఈ భూమి మీద ఏదైనా అరాచకం ఉందంటే ఆ జంతువులను చంపి తినడం మాత్రమే. నోరు లేని మూగ జీవుల్ని వాటికి ఒక పులిని తినొచ్చు మనం, ఎందుకంటే అది మనం చంపి తింటుంది కాబట్టి మనం దాని జోలికి వెళ్ళాం. అంటే నోరు లేనివి, అవి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాటిని తినడం అనేది చాలా ఘోరమైన పని. ఎందుకంటే వాటికి మనిషి హాయిగా వాటిని ఎక్వేరియంలో పెట్టుకొని చాలా అందంగా ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు చేపలని, కానీ వాటినే తెచ్చి తినడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిలో కరుణ అనేది ఉంది. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ సైకిలో బైకో ఒక కోడిని అలా చంపేస్తే అయ్యో కోడిని చంపేశాడు అంటూ పెద్ద అది ఒక ఇష్యూలా చేస్తాం. కానీ మనం చేస్తుంది ఏంటి, ఇంట్లో పెంచిన కోడిని కూడా మనం చంపేసి అది తినడం జరుగుతుంది. ఎంతో ప్రేమగా పెంచుతాం, పెంచి వాటిని తినడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా ప్రేమ లేకపోవడం కాదు, తెలియనితనం. అది ఒక బలమని, అది మన హక్కు అన్నట్టుగా తినడం తప్పించి అంతకు మించి ఏం లేదు. బ్రాహ్మిన్స్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతో అద్భుతంగా వాళ్ళు చదువులేటి, వాళ్ళని పూజలుగా, వాళ్ళ మంత్రాలేటి, వాళ్ళ సంగీతం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి పరిమితం అయ్యాయి. అంటే వాళ్ళు సాత్విక ఆహారం, శాకాహారం తినడం వల్ల. ఈ రోజుల్లో చాలామంది మారిపోయారు. కానీ మాంసాహారం అనేది భూమి మీద ఏదైనా అతి పెద్ద నేరం ఏదైనా ఉందంటే జంతువుని చంపి తినడమే అని పత్రిజీ చెప్తారు. పత్రిజీయే కాదు, ఎంతోమంది మహానుభావులు ఈ విషయం గురించి తెలియచేశారు. అలాగే ఒక నోరు లేని మూగజీవుల్ని అవి చంపే ముందు వాటికి తెలిసిపోతూ ఉంటుంది, నేను రేపు చనిపోతాను అని చెప్పేసి. అయితే ఆ చనిపోతాను అనే భయం అనేది దానిలో ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి అవడంతో అది చంపినప్పుడు ఆ బ్యాక్టీరియా బాడీలోనే ఉంటుంది. కాల్చినా ఉడికించినా సరే ఆ బ్యాక్టీరియా పోదు, డైరెక్ట్గా మన పొట్టల్లోకే వెళ్ళిపోతుంది. ఆ బ్యాక్టీరియా అనారోగ్యాలని తెస్తుంది మనకి. అలాగే మనం చూస్తే ఎంత రాజైనా సరే ఊరు అవతల తీసుకెళ్తాం శ్మశానాన్ని. చనిపోయిన వాటిని తీసుకెళ్ళి కాల్చి పూడ్చి, అంటే ఎందుకని చనిపోయిన వాటిని అక్కడికి ఎందుకు తీసుకెళ్తాం అంటే చనిపోయిన వెంటనే వాటిలోంచి ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. అది చాలా బ్యాడ్ బ్యాక్టీరియా కాబట్టి స్నానాలని, మైలు పేరుతో స్నానాలు, శుభ్రాలు అవి చేసుకొని అగరవత్తులు, తులసాకులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం పొట్ట శ్మశానాన్ని చేస్తున్నాం అన్నమాట.
మన జంతువుని చంపి తిని మన పొట్టని శ్మశానంగా చేస్తున్నాము. మన పొట్ట శ్మశానం కాదు, అది దివ్యత్వంతో ఉండేది. ఒక మనిషిలో ఎంతో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని చూడడం మానేసి రాక్షసత్వంతో మనం ఉన్నాము. ఆ భావన తీసివేసి ఆ జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉంటూ మనం ఆహార నియమాలు మార్చుకుంటే అదే పెద్ద పుణ్యము మనకి. భూమి మీద పాపం ఏదైనా ఉంటే ఆ జంతువుని చంపి తినడం, అది మానివేయడమే పుణ్యము. మనకు మనం హాని చేసుకుంటున్నాం. ఆ జంతువులను చంపి తిని మనం ఒకరిని బాధ పెడితే అది మనకి చెడు కలుగుతుందని, ఒకరికి మంచి చేస్తే మంచి కలుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ జంతువు అయినా నోరు లేని జంతువు అది. ఆ జంతువుని చంపి తినడం వల్ల కూడా మనకి ఎంతో ఎంతో అది జంతువు పడే బాధ అంతా మనం పడాల్సి ఉంటుంది అనారోగ్యాల పరంగా. ఎందుకంటే ఇది ఒక కర్మ, ఒక లా ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి చేయబడుతుంది అనేది కర్మ సిద్ధాంతం. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. అది నీపై ఉంటుంది. ఈ జన్మదైనా మరు జన్మదైనా సరే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం తెలిసినప్పుడు దాన్ని మానివేసి మన ఆహార నియమాల్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్న అటువంటి ఆహారాలు ఉన్నాయి. కాబట్టి వాటిని చేర్చుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఇహలోకంలో ఆనందంగా ఉంటారు. పరలోకంలో కూడా మనతో పాటు తీసుకెళ్ళేది ఏమైనా ఉంటే ఇదే, ఈ పుణ్యమే. మనం భూమి మీదకి వచ్చిన దైవ్యాత్మలని తెలుసుకోవడమే మన పని. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతావు. ఆ తెలుసుకున్నప్పుడు ఇలాంటి జంతువులను అవి నీ పొట్టే దేవాలయం, నీ శరీరమే ఒక దేవాలయం. అందులో నీ ఆత్మే పరబ్రహ్మము, నీ శ్వాసే నీ గురువు, నీ సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ 9 కూడా మనం ఆచరిస్తూ ఉంటే అద్భుతంగా మన జీవితాన్ని మనం మలుచుకోవచ్చు. ఈ 9 నవవిధ ధర్మాలు, ఈ ధర్మాలను ఆచరిస్తే చాలు మన జన్మ ఎంతో అద్భుతంగా మనం సార్థకత చేసుకున్నట్టు భూమి మీదకి వచ్చి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి. అలానే శాకాహారమే అమృతాహారం. అవి ఒక పులికి, సింహాలకి, వేటాడే జంతువులు వేటాడే వాటికి ఆ పళ్ళు ఎలా ఉంటాయి, కూరల్లా ఉంటాయి. కానీ మన పళ్ళు మామూలుగా ఉంటాయి. అవి జంతువులను చంపి తినే అర్హత మనకు లేదు. వాటిని ప్రేమతో సాకేటట్టుగా మనం ఉన్నాము. ఆ జంతువుని ప్రేమించాలి. అవి ఎంత అందంగా ఉంటాయి. ఆ మేకపిల్ల ఎంత అందంగా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు, కోళ్ళు ఎంత అందంగా ఉంటాయి, చేపలు ఎంత అందంగా ఉంటాయి. అబ్బాయి ఎంత బాగున్నాయని మనమే వాటిని చంపి తింటే అది మన పిల్లల్ని మనం చంపు తిన్నట్టే. అలాగే మనకి మనం మేలు చేసుకునేది ఏదైనా ఉంటే శాకాహారం, అమృతాహారం తినడమే. మీరు మారుతున్న కాలంతో పాటు ఎన్నిటినో మార్చుకుంటూ ఉన్నాము. ఆహార నియమాల్ని ఎన్నో రకాలుగా మనకు మంచి జరుగుతుందంటే మార్చుకుంటూ ఉన్నారు. ఆ విధంగానే మనం ఈ శాకాహారంలో ఉంటూ అమృతాహారమైన శాకాహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించండి. ఓకే మాస్టర్స్, మీరు అలాగే ఒక గుడ్డుతో సహా తినకూడదు. గుడ్డులో కూడా అది పిండం మాత్రమే, పిండం కాబట్టి అది కూడా తినకూడదు. ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. రోజుకి ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇవన్నిటినీ మనం భుజించడం ద్వారా అద్భుతంగా మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం. అనంతమైన శక్తితో ఉంటాం. ప్రతిరోజు ధ్యానం చేయండి, శాకాహారం కండి. ఈ అమృతాహారాన్ని భుజించడం ద్వారా మీకు మీరే మేలు చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.